హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ ఉదయ్ కుమార్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ వీడియోని తీసుకోవడం జరిగింది. వీడియోని కనుక ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలామందికి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారో లేదా హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉందో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో కూడా చాలా ఉపయోగపడే వీడియో అనమాట. కాకతీయుల కళకి ఇది ఒక గొప్ప నిదర్శనం చెప్పాలి. కాకతీయులు పరిపాలించినటువంటి పరిపాలనకు పెద్ద ఉదాహరణ ఇప్పుడు మిగిలి ఉన్నది ఈ యొక్క వరంగల్ కిల్లా, అదేవిధంగా దాని దగ్గర ఉన్నటువంటి స్వయంభూ దేవాలయం, దానికి ఎదురుగా ఉన్నటువంటి ఏకశిల పార్క్ ఏదైతే ఉందో, ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని తర్వాత హన్మకొండలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి కూడా చాలా ముఖ్యమైనది. కాకపోతే అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు మాత్రం ఇది కిల్లా వరంగల్, అదేవిధంగా దాని ఎదురుగా ఉన్న స్వయంభూ దేవాలయం, దాని పక్కన ఉన్నటువంటి ఏకశిల పార్క్ అనమాట. ఈ మూడింటి దగ్గర ఎన్నో సినిమాలు, ఎన్నో సీరియల్స్ అనేవి షూటింగ్ జరుగుతున్నాయి. ఇప్పటికి మీరు చాలా సినిమాలలో చూసే ఉంటారు. ఆ యొక్క మొత్తం స్పాట్స్ అన్నీ కూడా మేము చూపించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో, ఫస్ట్ టైం వచ్చినా సరే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. దాని ద్వారా దీని ముందు అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కిల్లా వరంగల్ అనేది వరంగల్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలోను, హన్మకొండ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోను దీన్ని 12వ శతాబ్దంలో రాజులు, ఎవరైతే కాకతీయ రాజులు ఉన్నారో వారు నిర్మించారు. వారు ఎవరు అంటే మొదట 2వ రాజు, దాని తర్వాత రుద్రదేవుడు, ఇతన్నే 1వ ప్రతాపరుద్రుడు అని కూడా అనడం జరుగుతుంది. ఇతని తర్వాత గణపతి దేవుడు, చివరిగా రుద్రమాదేవి దీని నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగిందనమాట. ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క కోట గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మీరు కనుక చూసినట్టయితే ఇది కోట యొక్క మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. ఈ ఇంకా ఎత్తుగా కనిపిస్తున్నట్టు కూడా మొత్తం కూడా అన్నీ కూడా సెక్యూరిటీ చెక్కింగ్ పాయింట్స్ అనమాట. ఆడ మీకు కల్పిస్తున్నట్టు ఖాళీ ప్రదేశం ఏది ఉందో అందులో సింహాలను పెంచేవారంట. మీరు చూడండి, గోడ కూడా ఎంత హైట్లో కట్టారు. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ తర్వాత మనకి కోట అనేది చాలా లాంగ్లో ఉంటుంది. ఇవన్నీ కూడా చెక్కింగ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ గుర్రాలు, సింహాలు అవన్నీ ఉండేవంట. ఇప్పుడు వరంగల్ కిల్లా అంటే అదొక ఏరియాగా కూడా మారడం జరిగిందనమాట. మనం చిన్నక్కడికి వెళ్దాం. అది ఏ విధంగా టికెట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనేది చూద్దాం. మేము వెళ్ళినప్పుడైతే అది ఆన్లైన్ బుకింగ్ అని చెప్పారు. చూద్దాం అది కూడా ఏ విధంగా ఉంటుందో. అక్కడికి వెళ్తున్నాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, వెళ్ళాము. ఇక్కడ చూడండి, మీరు లోపల కనిపిస్తున్నదే వరంగల్ కిల్లా అంటారు. టికెట్ బుకింగ్ కోసం వెళ్తే అక్కడ ఆన్లైన్లో బుక్ చేయమంటున్నారు, ఫిజికల్గా ఇవ్వట్లేదు. మేము లోపలికి వెళ్తున్నాం. చూడండి, నేను ఫోన్ చేసి పిలవగానే కాదు లేదు అనుకుంటా వచ్చి నాకు ఎంతగానో సహకరించినటువంటి నా బెస్ట్ ఫ్రెండ్స్ రంజిత్, అదేవిధంగా ప్రశాంత్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు కనుక లేకపోయింటే నేను ఇదంతా షూట్ చేసి ఉండకపోతుందేమో. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఈ కట్టడాలు కూడా మొత్తం కూడా ధ్వంసమైపోయినాయి అనమాట. అవి ఏ విధంగా జరిగింది అంటే, కాకతీయులు మొదటిగా బౌద్ధ మతం, జైన మతాన్ని ఆచరించినప్పటికీ తర్వాత వాళ్ళు శైవ మతంలోకి దిగారన్నమాట. దానివల్ల మనకు ఎక్కడ చూసినా కూడా శివలింగాలు, అదేవిధంగా వినాయకుడి విగ్రహాలే మనకి దర్శనమిస్తున్నాయి. మనం కనుక చరిత్రలోకి వెళ్ళినట్టయితే రుద్రదేవుడు ప్రారంభించిన ఓరుగల్లు కోటను 1254లో గణపతి దేవుడు పూర్తి చేసి రాజధానిని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడనమాట. అంటే ఎంత ముందుకు రాజధాని అనేది అంతకుముందు ఎక్కడ ఉండేది అంటే హన్మకొండలో ఉండేది, దాన్ని వరంగల్కి మార్చడం జరిగిందనమాట. ఎప్పుడైతే 2వ ప్రతాపరుద్రుడి కాలంలో, ఎప్పుడైతే ఇదైతే 1323వ సంవత్సరంలో ఢిల్లీ సుల్తానేట్కి సంబంధించినటువంటి తుగ్లక్ వంశానికి చెందిన గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్, అతన్నే జూనా ఖాన్ అని కూడా అంటారు, అతడు ప్రతాపరుద్రుడిని ఓడించడం జరిగిందనమాట. దాని ద్వారా ఈ యొక్క మొత్తం కాకతీయ సామ్రాజ్యం అంతా కూడా పతనమైపోయిందని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీకు విరిగిపోయిన శిథిలాలు మాత్రమే మనకి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. అవి ఇప్పుడు మిగిలిపోయి ఉన్నాయి. చూడండి ఒకసారి, మీకు ఇక్కడ శివలింగాలు అయితే చాలా భారీ ఎత్తున చూసాం. చాలా దిక్కులో కూడా శివాలయాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శివలింగాలు కూడా బాగా ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు షూటింగ్ స్పాట్స్కి, సీరియల్ షూటింగ్ స్పాట్స్కి మంచి వేదికగా నిలవడం జరిగిందనమాట. మీరు చూసినట్టయితే అక్కడ రంజిత్, ప్రశాంత్ ఇద్దరు మా ఫ్రెండ్స్ వాళ్ళనమాట. ఇక్కడ చూసినట్టయితే మీకు చాలా సినిమాలు, ఈ ఏరియాలో చాలా సినిమాలు కూడా షూట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మేము వెళ్ళినప్పుడు కూడా ఒక సాంగ్ అనేది అక్కడ జరుగుతుంది ఆల్రెడీ. ఈ వరంగల్ ఫోర్ట్ మీద పలుసార్లు దండయాత్ర జరగడం వల్ల ఇదంతా కూడా మొత్తం ఖరాబ్ అయిపోయిందని చెప్పొచ్చు. మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. అన్నీ ముక్కలుగా పడవేశారు. ఇవన్నీ కూడా ఈ శిథిలాలు మాత్రమే మనకి చూడడానికి మిగిలిపోయాయి. కాకతీయులు అసలు అపజయం ఎరగని యుద్ధవీరులు అనమాట. అసలు వాళ్ళకి ఇంతవరకు ఎక్కడ కూడా ఓడిపోలేదన్నమాట. కానీ ఫస్ట్ టైం గణపతి దేవుడు దేవగిరి రాజు చేతిలో ఓడిపోవడం జరిగింది. దాని తర్వాత రాజ్యం అంతా కూడా పతనానికి గురవుతూ వస్తూ చివరికి ప్రతాపరుద్రుని సమయంలోనే మొత్తం కూడా అంతమం కావడం జరిగిందన్నమాట ఈ యొక్క కాకతీయ వంశము.
మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ చక్రం చూడండి, సాహసం సినిమాలో గోపిచంద్ చూస్తాడా, సేమ్ అలానే ఉంది కదా ఈ చక్రం. దీన్ని చూసి కాపీ కొట్టారేమో ఒకవేళ. చూడండి చక్రం బాగుంది. దీని తర్వాత అవతల ఒక శివాలయం ఉంది, కోటలోనే శివాలయం ఉంది. ఇప్పుడు మనం దాని దగ్గరికి వెళ్దాం. కాకతీయులు మొదటగా రాష్ట్రకూటులకు, తర్వాత పశ్చిమ చాళుక్యులు అంటే వాళ్ళనే కళ్యాణి చాళుక్యులు అంటారు, వాళ్ళకి సామంతులుగా ఉండేవారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం శివాలయంలోకి వచ్చేసాం. చూడండి ఎంతో అద్భుతమైన కట్టడాలు ఇక్కడ చెక్కారు. చూడండి చాలా శిల్పాలు అప్పటికి విరిగిపోయినాయి, కానీ వీటిని ధ్వంసం చేయలేకపోయారు. ఎందుకంటే చాలా స్టాండర్డ్ కట్టడం వల్ల ఇవి అంతగా అట్లా ఖరాబ్ చేయడానికి వీలు కాలేదన్నమాట. చూడండి ఏదో రాశారు కానీ అర్థం కావట్లేదు. చూడండి ఎంత చక్కగా చెక్కారు శిల్పాలు. బయట మీకు చూపిస్తాను. దీని ముందు దానికి సంబంధించినటువంటి విగ్రహాలు ఏవైతే విరిగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా వరుసగా అమర్చారు, అవి కూడా చూపిస్తాను. చూడండి మంచి శిల్పకళ ఉంది వాళ్ళ దగ్గర. అసలు ఎంత బాగా చెక్కారంటే, ఈ రోజుల్లో ఇలాంటి శిల్పాలు చెక్కాలంటే ఎంత పెద్ద మిషన్లు యూజ్ చేసినా కూడా అంత స్మూత్నెస్, సాఫ్ట్నెస్ అనేది రాదనమాట. మీరు కనుక బయట చూడండి ఒకసారి, నేను చెప్పాను కదా బయట ఉన్నాయని విగ్రహాలు, అవే ఇక్కడ ఉన్నాయి. చూడండి మొత్తం విరిగిపోయి అక్కడ అమర్చారు. ఇగో ఏనుగు మీద ఉన్నటువంటి మనిషి విగ్రహం ఉంది. దాని తర్వాత అన్నీ సగం సగం అయిపోయినాయి, ముక్కలు ముక్కలుగా అవి ఇక్కడ అమర్చారు. చూడండి ఓకే, ఇవన్నీ కూడా అట్లా ఖరాబ్ అయిపోయినటువంటి విగ్రహాలు అనమాట. ఇలా ఈ విధంగా ఈ కోటలో మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ముస్లింల దండయాత్రతోటి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే మనం కాకతీయ కళాతోరణం దగ్గరికి వెళ్తున్నాం. ఇది ఇప్పుడు మనం ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వం రాజముద్రగా, అదేవిధంగా అధికార ముద్రంగా, అంటే దట్ మీన్స్ అధికార సింబల్గా ఇది మనం వాడుతున్నాం. ప్రతి ఒక్క ఎక్కడైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏ అంశంలోనైనా మనం దీన్ని వాడుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఇలాంటి కాకతీయ తోరణాలు 4 దిక్కుల 4 ఉన్నాయన్నమాట. ప్రధానంగా వరంగల్కి చాలా రకాల పేర్లు అనేవి ఉన్నాయి. అంటే ఫస్ట్గా ఊరుగల్లు అంటారు, దాని తర్వాత ఏకశిల నగరం అని కూడా అంటారు. ఎందుకంటే ఏకశిలతో కూడా ఇవన్నీ ఒక గొప్ప కళాఖండాలు నిర్మించడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని చెప్తున్నారు. దాని తర్వాత వరంగల్ని ఎప్పుడైనా, అంటే ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యాన్ని ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు ఎప్పుడైతే ఆక్రమించుకోవడం జరిగిందో, మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చేసిన తర్వాత దీన్ని సుల్తాన్పూర్గా పేరు మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్లో అనేకమైన పాటలు తీశారు. మీరు చాలా సినిమాలలో చూసే ఉంటారు. ఈ ప్లేస్లో చాలా సినిమాల పాటలు అనేవి ఉన్నాయి. రీసెంట్గా వచ్చిన ఎంసీ మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాల పాటలు కూడా ఉన్నాయి. చూడండి కళాఖండాలు అయితే చాలా అద్భుతంగా చెక్కారు. అసలు ఈ రోజుల్లో చెక్కాలంటే అసలు అయ్యే పని కాదు. అక్కడ 3 కొత్త పిల్లర్స్ అనేవి కట్టారు సపోర్ట్గా, అంతా కూలిపోతుందని చెప్పి వీళ్ళు మనోళ్ళు సొంతంగా కట్టారు. చూడండి అక్కడ ఏ విధంగా ఉందో, ఒకదాని మీద ఒకటి భలే ఆగినాయి. అసలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూస్తే. ఒకవేళ కోట మొత్తం అట్లా ధ్వంసం కాకుండా ఉంటుంటే ఇంకా చాలా బాగుండేదేమో. మొత్తం ఖరాబ్ అయ్యేసరికి ఇప్పుడే ఇంత అందంగా ఉంది, అప్పుడు ఇంకా చాలా బాగుండేది అసలు. ఇవన్నీ చూశాను కానీ నాకు ఒక్క విషయం మాత్రం అస్సలు అర్థం కాలేదు. ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ఏనుగులకైనా గుర్రాలకైనా మొత్తం కాళ్ళు నరికేసి ఉన్నాయి. అంటే విగ్రహాలు ఏవైతే ఉంటాయో బొమ్మలు, వాటన్నిటి కూడా మొత్తం కాళ్ళు తీసేయడం జరిగిందనమాట. ఎందుకు తీసేశారో అర్థం కాదు. మీరు చూడండి ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఇక్కడ ఈ స్తంభం మీద అవి తీసేశారు. కింద ఏనుగులు ఉన్నాయి, వీటికి కూడా కాళ్ళు తీసేశారు. అంటే ఏ ఉద్దేశంతో తీశారో అసలు ఏం అర్థం కావట్లేదు శిల్పాలను. దాని తర్వాత యువతల పక్క కూడా సేమ్ అదే ఉంది ఒకటి. దాని మీద చూద్దాం. దాని మీద చూసినా కూడా సేమ్ గుర్రాలకు ఆ విధంగానే ఉంది. ఏనుగులకైతే ఎక్కడ ఏ ఏనుగు చూసినా కూడా చెవులు లేవు, మొత్తం చెవులు తీసేశారు. తొండాలు అంటే తొండం కూడా కట్ చేయడం జరిగింది. చూడండి అసలు ఎంత పెద్ద ఏనుగుకి అసలు చెవులు లేవు, తొండం లేదు, రెండింటికి లేవు, మొత్తం తీసేయడం జరిగింది. దాని తర్వాత మీకు ఇంకా ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇక్కడ గుర్రాలు చూడండి, ఒకదానికి కూడా కాలు లేదు, మొత్తం కాలు తీసేశారు. ఎందుకు ఇట్లా తీసేశారో అర్థం కాలేదు అసలు దీనివలన. అంటే వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్ని దెబ్బతీసిన గుర్తు కోసం అని చెప్పనుకుంటాను నేనైతే. డిఫెన్స్ సిస్టమ్ ఇలా చాలా మామూలుగా ఉండదు, ఘోరంగా ఉంటుంది. అది కూడా మన బౌండరీ వాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు చూపిస్తాను తర్వాత. ఇది ఇంకొకటి కళాతోరణం. బౌండరీ వాల్స్ దగ్గర చాలా దారుణమైన డిఫెన్స్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. అవతల వాళ్ళు కోట లోపలికి రాకుండా పెద్ద పెద్ద కందకం కాలువలు కూడా రుద్రమాదేవి తవ్వించడం జరిగింది, అవి కూడా చూపిస్తాను. దాని తర్వాత కోట చుట్టూ పెద్ద ఆనకట్ట కూడా నిర్మించడం జరిగింది, ఒక 50 అడుగుల ఎత్తులో. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం, అది కూడా చూపిస్తాను. ఇది నేను చెప్పినటువంటి స్వయంభూ లింగేశ్వర స్వామి దేవాలయం. ఇది 1162వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. దీన్ని నిర్మించిన వారు తొలరాజు 2 ఎవరైతే దీన్ని స్థాపించిన, అంటే దీన్ని ఫస్ట్ పునాది రాయి వేయడం జరిగింది. దాని తర్వాత ఎవరు నిర్మించారు అంటే, ఈ దేవాలయం తూర్పు భాగాన్ని గణపతి దేవుడు, పశ్చిమ భాగాన్ని రుద్రమాదేవి కట్టించింది. ఫస్ట్ ఇది జైనాలయం అనమాట. ఫస్ట్ జైనాలయం అంటే ఫస్ట్ జైనులుగా ఉండేవారు. జైనాలయం తర్వాత స్వయంభూ దేవాలయం. దాని తర్వాత ఎవరైతే మన కాకతీయులు వచ్చిన తర్వాత దీన్ని
శివాలయంగా మార్చడం జరిగిందనమాట. చాలా అద్భుతమైనది. మన ఇండియాలో ఉన్న త్రిలింగాలలో ఇది ఒక గొప్పది. ఎక్కడ లేనటువంటి చతుర్ముఖ లింగం అనేది ఈ గుళ్ళో ఉంటుంది. కాకపోతే మా ఫ్రెండ్ని అక్కడికి వెళ్ళమని చెప్తే వెళ్ళలేదు. నేను షూ వేసుకోవడం వల్ల అక్కడికి వెళ్ళలేకపోయాను అనమాట. చాలా అద్భుతమైన శివలింగం ఉంటుంది. ఎక్కడ మన ఇండియాలో ఎక్కడ కూడా ఉండదు అలాంటి లింగం అనేది, శివలింగం ఇందులో ఉంది. చాలా గొప్ప చరిత్ర ఇది. స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయం నిర్మించి ఇప్పటికీ 858 సంవత్సరాలు అవుతుందన్నమాట. అంటే 8 శతాబ్దాలు అయిపోయినా కూడా గుడి చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఎవరు ఇంకా ధ్వంసం చేయించి ఉండకపోతే ఇంకా బాగుండేది. మేము చుట్టూ చూస్తున్నాం. ఇక్కడ కూడా మాకు 2 పెద్ద నందులు కనిపించాయి. వాటికి కూడా చెవులు లేవు. వీటికి కూడా కొంచెం డ్యామేజ్ అనేది జరిగింది. చూడండి, కట్ చేశారు, చెవులు లేవు. రెండింటికి విటౌట్ ఉంది. దీని గుడి ముందు కూడా ఇంకొకటి ఉన్నది పెద్దది. కానీ డిజైనింగ్ మాత్రం మామూలు లేదు. అసలు ఎలా చెక్కారు ఏమో అర్థం కావట్లేదు. ఇది కూడా శివాలయమే. చాలా వరకు శివాలయాలు చాలా ఎక్కువగా కట్టారు కాకతీయులు. ఎక్కడ చూసినా శివాలయం అనేది ఉంటుంది పక్కాగా. వాళ్ళు ఎక్కడ స్టే చేసినా, ఎక్కడికి వెళ్ళినా శివాలయం ఉంటుంది. ఇందులో కూడా ఒక శివాలయం ఉంది. కాకపోతే దీన్ని క్లోజ్ చేశారు, ఎందుకో తెలియదు. చూడండి, మీరు గమనించండి, లోపల శివలింగం ఉంది. ఇది ఇలా పూజలు ఏం నిర్వహించట్లేదు. ఇది కూడా ఒక శివాలయమే. ఇక్కడ కాకతీయుల చరిత్ర గురించి చెప్పాలంటే ఇవి ఒక్క వీడియోలో అసలు సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి ఇంకొక 10-20 చేయాల్సితే వాళ్ళ చరిత్ర మొత్తం కూడా మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనం ఏకశిలా పార్క్ వచ్చేసాం. ఈ పార్క్లో కూడా ఎన్నో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి డైలీ. చూడండి, పార్క్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో గుండు చెరువు అని ఉంటుంది. ఆ గుండు చెరువు, అందులో బోటింగ్ ఉంటుంది. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అక్కడికి మేము తీసుకెళ్తున్నాం. చూడండి, మీకు కనిపిస్తున్నటువంటిది గుండు చెరువు. చూడండి ఒకసారి గుండు చెరువు. అక్కడ బోటింగ్ ఆల్రెడీ ఒకరు వెళ్ళొచ్చారు బోటింగ్కి. ఇది క్యాంటీన్ మీకు కనిపిస్తున్నది. ఇక్కడ బోటింగ్, ఇక్కడ క్యాంటీను. ఈ యొక్క గుండు చెరువు కానుకొనే ఒంటికొండ ఉంటుంది. ఒంటికొండ అంటే కేవలం ఒకే ఒక రాయితో నిర్మితమైనటువంటి కొండ అన్నమాట. ఇలాంటి ఇంకొక వేరే స్టోన్ అనేది ఏముండదు. కేవలం ఒకటే ఒక రాయితోటి ఇది నిర్మితమై ఉంటుంది. నిర్మితమై అంటే అక్కడ అట్లా ఉండడం జరిగింది. దాని మీద ఒక పెద్ద శివాలయం ఉంది. దాని తర్వాత సెక్యూరిటీ చెక్ పాయింట్ అంటారు వాటిని. దాని మీద అట్లా అంటే వెనకట రాజులు ఉంటారు కదా, వాళ్ళ సంబంధించినటువంటి భటులు దాని మీద ఉండి పహారా కాసేవాళ్ళు, అంటే సెక్యూరిటీ ఇచ్చేవారు అనమాట రాజ్యానికి. అలాంటివి చుట్టుపక్కల ఒక 4-5 ఉంటాయి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇదే ఆ యొక్క నేను చెప్పినటువంటి ఒంటికొండ. ఇంతకుముందుకు మెట్లు లేకుండే, ఈ మధ్య మెట్లు కూడా నిర్మించారు, బాగానే ఉన్నాయి. పైకి వెళ్ళినట్టయితే మనకి ఫస్ట్ శివాలయం అనేది ఉంటుంది. అందులో శివలింగం అయితే లేదు. ఇదే ఆ శివాలయం నేను చెప్పింది. చాలా పురాతనమైంది ఇది కూడా. అంటే అన్నీ ఒకటే కాలంలో నిర్మించడం జరిగింది. చూడండి, ఈ నుంచి చూసినట్టయితే మన కిందికి చూస్తే చెరువు, దాని తర్వాత అవతలకి మనకు దీని సరౌండింగ్స్ బార్డర్ కూడా కనిపిస్తుంది. బార్డర్ అంటే చాలా చాలా లెంత్లో ఉంటుంది బార్డర్, మనకు అంత ఈజీ కనిపించదు. కాకపోతే నేను ఒక బార్డర్ అనేది మీకు క్లోజప్లో చూపిస్తాను. దాన్ని ఇప్పుడు ఎగ్జిట్ పాయింట్గా పెట్టారు. ఇంతకుముందుకు అదంతా క్లోజ్ చేసి ఉండేది, ఇప్పుడు దాన్ని ఎగ్జిట్ పాయింట్గా పెట్టారు. అక్కడి నుంచి చూసినట్టయితే మీకు క్లియర్గా వీళ్ళ యొక్క డిఫెన్స్ సెక్యూరిటీ సిస్టమ్ ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. మేము గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం. గుళ్ళోకి ఎంటర్ అయితే చాలామంది విదేశాల నుంచి కూడా దీని దగ్గరికి పర్యాటకులు వస్తూ ఉంటారట. చాలామంది వస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది వచ్చారు. ఇంత పైకి నిర్మాణాన్ని ఎలా చేశారో అస్సలు అర్థం కావట్లేదు. ఇక్కడున్న కొండనే మొత్తం ఒలిచేసి గుడిలా మార్చారా, లేకపోతే రాళ్ళు పైకెత్తుకొచ్చి ఇలా కట్టారో అస్సలు అర్థం కావట్లేదు. చాలా అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కూడా ఇందులో శివలింగం అయితే లేదు, తీసేశారు. ఇది తీసేసి ఎక్కడ పెట్టారో. దాని తర్వాత ఇందాక చెప్పినటువంటి సెక్యూరిటీ చెక్ పాయింట్ ఉంటుంది, ఇదే. దీనికి లోపల నుంచి వెళ్ళాలన్నమాట. దాని దారి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది లోపలికి. మీరు ఎప్పుడైనా చార్మినార్ ఎక్కినట్టయితే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా ఉంటుంది దారి మొత్తం. ఒకటి ఎంట్రీ ఉంటుంది, ఒకటి ఎగ్జిట్ ఉంటుంది. పైకి ఎక్కి ఇలా పహారా కాస్తులు ఉంటారనమాట భటులందరూ కూడా. ఇక్కడ కూడా చాలా షూటింగ్స్ జరిగాయి. చూడండి, మీరు దీని చుట్టూ చూస్తే మీకు చాలా వరకు వ్యూ కనిపిస్తుంది. అంటే ఎంత దూరంలో ఉన్న శత్రువు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అనే ఉద్దేశంతో ఇంత హైట్స్లో వీటిని నిర్మించడం జరిగింది. ఇవి ఇంకా చాలా ఉన్నాయి, నాకు కనిపించినవన్నీ మీకు చూపిస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్దాము అంటే ఇది ఇక్కడ వరకు ఉన్నటువంటిది. దీని తర్వాత ఖుషీ మహల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు మనం ఖుషీ మహల్ దగ్గరికి. ఇక్కడ మీకు కనిపించినటువంటిదే ఖుషీ మహల్ అనమాట. దీన్ని 1340వ సంవత్సరంలో, అంటే ఆ ప్రాంతంలో కమ్మనాయక రాజులు నిర్మించారని ఒక పుస్తకంలో ఉంది. నేను వేరే బుక్ రిఫర్ చేసినప్పుడు దీన్ని చితాబ్ ఖాన్ అతను నిర్మించడం చెప్పి ఉందన్నమాట. ఇందులో ఏది కరెక్టో మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దీని వివరాలకు వెళ్ళినట్టయితే ఇది 90 అడుగుల పొడవు ఉంటుంది, అదేవిధంగా 45 అడుగుల వెడల్పు అనేది ఉంటుందన్నమాట. ఇందులో ఆశ్చర్యమైనది ఏంటి అంటే దీని యొక్క స్లాబ్, అంటే దీని స్లాబ్ అంతా కూడా
చెక్కతోనే ఆగుతుంది ఇప్పటికి కూడా. ఇది చాలా కుష్ మహల్ అంటే పేరులోనే అర్థం చేసుకోవచ్చు. ఖుషీ మహల్ అంటే రాజులు అందరూ కూడా ఖుషీగా, దట్ మీన్స్ సంతోషంగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడానికి వాడుకునే ఒక స్పాట్ అన్నమాట. మీకు మధ్యలోకి వెళ్ళినట్టయితే మీకు అక్కడ వాటర్ ఆగడానికి వాటర్ పౌండ్ ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి, పూల కుండీలు కూడా ఉండేవంట. ఇక్కడ రాజులు అందరూ కూడా కూర్చొని హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండేవారనమాట. మీరు పైన చూడండి, చాలా అద్భుతంగా నిర్మించారు. అసలు మీకు పైకి ఎక్కి ఆ స్లాబ్ను కూడా క్లియర్గా చూపిస్తాను. మీకు చెప్పినటువంటి నీళ్ళు ఉండే ప్రదేశం ఇదే. దాని తర్వాత మీకు చూపిస్తాను. ఇంకా ఇవన్నీ కూడా గాలి రావడం కొరకు, వెంటిలేషన్ కొరకు మంచి మంచి పెద్ద పెద్ద కిటికీలను అమర్చారు. విగ్రహాలన్నీ విరిగిపోయినా ఇక్కడ పెట్టారు కొన్ని. మనం పైకి వెళ్దాం. ఇప్పుడు పైకి వెళ్ళి మీకు స్లాబ్ను చూపిస్తాను. కొన్ని విరిగిపోయిన విగ్రహాలను ఇక్కడ బయట అమర్చారు. దాని తర్వాత పైకి వెళ్దాం. ఓకే, ఇంకా మనం పైకి వచ్చేసాం. ఓకే, పైకి వస్తే చూసినట్టయితే మీకు ఇది కనిపిస్తుంది స్లాబ్ మొత్తం కూడా. అసలు భలే ఆ చెక్కలు కూడా, అంటే ఇది కట్టి 800 సంవత్సరాలు అవుతుందంటే ఆ చెక్కలు కూడా ఉండి 800 సంవత్సరాలు అవుతున్నాయి కదా. ఇంతవరకు కూడా అవి కూడా ఖరాబ్ కాలేదు. మరి అవే చెక్కలు మనకైతే అర్థం కావాలి. మీ క్లోజప్లో చూపిస్తా చూడండి ఒకసారి. ఇక ఇదే నేను చెప్పినటువంటి చెక్క ఇదే చూడండి. ఇలాంటి చెక్కల పైన అమర్చారు. వీటికి ఇంతవరకు అయితే డ్యామేజ్ లేదు, అవే కాపాడుతున్నాయి కూలిపోకుండా. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్నటువంటిది. దాని తర్వాత నేను బౌండరీ వాల్ అని చెప్పాను కదా, ఇప్పుడు దాని దగ్గరికి ఓకే, మనం బౌండరీ వాల్ దగ్గరికి వచ్చేసాం. ఇదే అసలు మెయిన్ సెక్యూరిటీ అనమాట ఈ బౌండరీ. ఇది దాదాపు కోట చుట్టూ చాలా డిస్టెన్స్తోనే ఉంటుంది, చుట్టుపక్కల ఉంటుంది. చాలా వరకు శిథిలం అయిపోయింది. ఇది మాత్రం చాలా చక్కగా ఉంది. చూడండి, ఇందులో ఒక మంచి విగ్రహం కూడా ఉంది. చాలా స్టాండర్డ్గా ఉంది అసలు, చూడండి బాగుంది. ఓకే, దాని తర్వాత మనం ఇంకా ఇల్లు చూద్దాం, చుట్టూ చూద్దాం, మీకు చూపిస్తాను. దీని చుట్టూ చెరువులు, అంటే కందకాలు అని చెప్పాం కదా. కందకాలు అంటే కాలువలు తవ్వేవారు. కందకాలలో కాలువలు తవ్వి ఆ నీళ్ళల్లో ముసళ్ళను పెంచేవారు అనమాట. ముసళ్ళు ఎందుకు పెంచేవారు అంటే, శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు పొరపాటున అందులో పడిపోతే ముసళ్ళు వారిని తినేసేవన్నమాట. అలా రాజ్యాన్ని కూడా రక్షించుతూ ఉండేవారు అనమాట. సో ఇది కూడా అలాంటిదే సెక్యూరిటీ సిస్టమ్ అయితే, అందులో వన్ ఆఫ్ ద సెక్యూరిటీ సిస్టమ్ అది. దాని తర్వాత మీకు ఇక్కడ రోడ్డు నిర్మాణం కోసం ఇక్కడ దీన్ని తీసేశారనమాట. లేకపోతే బౌండరీ వాళ్ళది చుట్టూ ఉండేది. ఇక్కడ అసలు ఎంట్రన్స్ అనేది ఉండకపోయేది అనమాట. ఇప్పుడు రోడ్డు నిర్మాణం కోసం తీసేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి గోడలు ఏవైతే ఉన్నాయో ఆ మధ్య గ్యాపులలో భటులు అందరూ కూడా ఎనీ టైం సెక్యూరిటీ ఇస్తూ ఉండేవారు అనమాట. ఇప్పుడు మనం చూడబోయేది ఒక ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ చాలా లోతులో ఉంటుంది చూడండి ఒకసారి మీరు. అక్కడ ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకుంటే అక్కడి నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అన్ని రకాలుగా చెక్కింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఒక పర్సన్ లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా ఇంత చెకప్ అనేది ఉంటుంది, ఇంత సెక్యూరిటీ అనేది ఉండేది అన్నమాట. చూడండి ఒకసారి మీరు. నేను అక్కడికి వెళ్తున్నాను, మా ఫ్రెండ్ రంజిత్ కూడా వస్తున్నాడు. ఇప్పుడే వర్షాలు వచ్చినప్పుడు ఇవి మొత్తం కూడా నిండిపోవడం జరుగుతుందన్నమాట. ఇందాక చూపించినటువంటి చెక్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా ఒకటి ఉంది. దాని దగ్గర కూడా తీసుకెళ్తాను, మీరు గమనించవచ్చు. అక్కడ మూలకి అది కూడా ఒక చెక్ పాయింట్. మేము ఎక్కుతున్నాం పైకి. ఇక్కడి నుంచి కూడా పహార అనేది కాస్తూ ఉంటారనమాట భటులు, రక్షక భటులు. దాని తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నుంచి నేను ఇందాక ఒంటికొండ మీద నుంచి చూపించాను కదా ఒకటి సెక్యూరిటీ పాయింట్, అది కూడా చూపిస్తాను చూడండి జూమ్లో. మీరు గమనించండి ఒకసారి. ఒంటికొండ గుట్ట ఏదైతే ఉందో ఇందాక చూపించాను కదా మీకు, శివాలయం, అదేవిధంగా సెక్యూరిటీ చెక్ పాయింట్ ఏదైతే ఉందో అది అని కూడా చూపిస్తాను. ఇది ఇక్కడదా, ఇదంతా కూడా బౌండరీ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ చాలా ఘోరంగా ఉంటుంది. ఓకే, మీరు చూడండి. అక్కడ ఇందాక నేను చూపించాను కదా పైకి ఎక్కి లోపల నుంచి ఎక్కి, అదన్నమాట అది. దాని తర్వాత ఇంకేముంది అంటే ఇది ఇంకొక సెక్యూరిటీ పాయింట్ అనమాట. ఇది మనకి ఇప్పుడు ఏదైతే రోడ్డు ప్రిపేర్ చేశారో దాని పక్కనే ఉంది ఇది. చూడండి, ఇది కూడా ఒక సెక్యూరిటీ పాయింట్ అనమాట. ఇక్కడ ఇన్ని దుక్కులు ఇలాంటివి చాలా ఉండేవంట, మొత్తం శిథిలం అయిపోయినాయి. ఇప్పుడు ఏవైతే ఉన్నాయన్నమాట చాలా వరకు. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. అవన్నీ తప్పకుండా మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.